10 ఏళ్ల క్రితం అయిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడతా. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. దెబ్బ అదర్సు కదా. నువ్వు తప్పు చేస్తున్నావు శివాజీ, నిప్పుతో ఆడుకుంటున్నావు. సబ్స్క్రైబ్ అట చేసే, నువ్వు సబ్స్క్రైబ్ చేసే. వరుసగా వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఒక్కొక్కనికి మొలదారం కింద గుడాలు రాలితే ఎట్లయితే గట్లా చూసుకుందాం. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. Shit! पार्टी करेंगे चाटा पा देंगे. నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా ఎగరపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నేను అదే లుచ్చాకండి. నాకు అది కావాలి, నాకు అది కావాలి. స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. తీసుకో. పండుగ కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే. ఏంటి మాస్? నీలాంటి వాళ్ళని కొట్టేటప్పుడు పరిగెత్తించి కొడతా. దానికి ఆ ఏరియా సరిపోదు. ఈ ఏరియా చూడు, పెద్దదిగా ఉంది. కర్రలు కత్తులు తీసుకురావడం మాస్ కాదురా. మాస్ అంటే దుమ్ము లేచిపోవాలి. ఎప్పుడైనా రానే తగ్గేదేలే. ఆయన టెన్షన్ ఎందుకు? ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టావు. ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను ఇంకా మొదలు పెట్టలేదు. మొదలు పెట్టాననుకో బిడ్డ, నీకు మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక. ఆడి కళ్ళల్లో క్రేజ్ ఉంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆడి షర్ట్ కింద సాలిడ్ బాడీ కూడా ఉంటదిరా. అంగే పర్రా. ఎప్పటిదాకా కరెంటు కోత చూసాం, వరి కోత చూసాం. ఊరికి ఓచ కోత అంటే చూపించు బాబు.
ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. బద్రి, వాడు నీకన్నా వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు. వాడిని నువ్వు కొట్టగలవా? నేల మీద కొట్టడం, నీటి మీద కొట్టడం కాదు గురూజీ. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతాను. పదేళ్ల క్రితం అయిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడతా. నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం ఆగమనం, అధర్మ విధ్వంసం. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. యేసునాథా, చూస్తావుగా ఈ కాళి ఆడించే ఆట. ట్రై చేసుకో. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. ఆ దివాకర్ గారి సంగతి చూసుకో, పగిలిపోవాలి. అర్థమైందా? ఓకే, పట్టుకో. రోజు నువ్వు తాగేది ఆవుదే అయితే రారా, వచ్చిన తర్వాత పొట్టోడా నీకు ఉంటదరా. నే గురి పెడితే ఎర పడాల్సిందే. అంటే ఫ్లవర్ అనుకుంటున్నా. ఫైర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.